తిరుమల క్యూ లైన్‌లో జరుగుతున్నటువంటి ఇది అంతా కూడా సిస్టమాటిక్‌గా చేస్తున్నాం. బ్రేక్ దర్శనాలు కూడా తగ్గించామని ఒక పక్కన టీటీడీ చెప్తుంటే, అందులో దారుణంగా ఉందంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. తిరుమల శ్రీవారి క్యూ లైన్‌లో శుక్రవారం రాత్రి భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ డౌన్ డౌన్, ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. గత 20 రోజుల్లో క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి బయటకొస్తుంది. అయితే టీటీడీ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, పాలక మండలి సభ్యుల సూచనల మేరకు గత 15 రోజులుగా టీటీడీ, ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను స్వీకరిస్తూ వస్తుంది. దీంతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత లేకుండా పోయింది. పేరుకు బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు తెచ్చిన సర్వదర్శనం ప్రారంభమయ్యేందుకు దాదాపు మధ్యాహ్నం 12 గంటలు అవుతోంది. క్యూ లైన్లో సైతం సరైన సదుపాయాలు కల్పించుకోలేదనే వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. అయితే దీన్ని పాత వీడియో అంటారనే ఉద్దేశంతో సమయం, స్థలం, తేదీతో సహా ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీటీడీ అందిస్తున్న సేవలు దారుణంగా ఉన్నాయని భక్తులు ఆ వీడియోలో విమర్శిస్తున్నారు. సామాన్య భక్తుల వ్యధ పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్న కథనాన్ని హైలైట్ చేసింది.